Welcome to VIP Student. It is an student career growth platform. విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధి చెందే ఒక వేదిక. గూగుల్ షీట్లో ఎంట్రీ ఎలా చేయాలనేది తెలుసుకున్నాం. ఈ గూగుల్ షీట్ అనేది మనకి ఆన్లైన్లో మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ అలాగే ఈ గూగుల్ షీట్ అనేది గూగుల్కి సంబంధించిన ఒక టూల్. ఇది కంప్లీట్ ఫ్రీగా వాడుకోవచ్చు. దీంట్లో మనం డేటాని ఎంటర్ చేయడానికి దీనికోసం మనం ముందుగా జీమెయిల్ ఆల్రెడీ లాగిన్ చేసి పెట్టుకోవాలి. లాగిన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టాప్లో రైట్లో డాట్స్ మీద క్లిక్ చేస్తే గూగుల్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో న్యూ సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఫైల్ అప్లోడు, ఫోల్డర్ అప్లోడు, గూగుల్ డాక్యుమెంట్, గూగుల్ షీట్స్ మీద క్లిక్ చేయండి. సపరేట్గా ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు గూగుల్ షీట్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ముందుగా షీట్కి నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టైటిల్ బార్లో ఒక నేమ్ అనేది ఇవ్వండి. దానికి జస్ట్ ఇక్కడ ఒక సింగిల్ క్లిక్ ఇవ్వండి. హైలైట్ అవుతుంది టెక్స్ట్. ఇక్కడ రీనేమ్ చేసి స్టూడెంట్ డేటా ఇచ్చేసి షీట్లో ఎక్కడైనా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా నేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ షీట్కి మీరు కంట్రోల్-S అని చెప్పేసి సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ కాబట్టి ఆటోమేటిక్గా షీట్ అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఎంటర్ చేసిన షీట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ షీట్ అన్నీ కూడా గూగుల్ డ్రైవ్లో సేవ్ అవుతుంటాయి. ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. ABCD ఇవన్నీ రోస్, 1 2 3 4 5 ఇవన్నీ కాలమ్స్ అన్నమాట. వీటిని క్లిక్ చేస్తే కార్నర్లో మొత్తం షీట్ అనేది సెలెక్ట్ అవుతుంది. అలాగే గూగుల్ షీట్లో మనకి నేమ్ మార్చుకోవాలంటే జస్ట్ క్లిక్ చేసి నేమ్ యాడ్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. ఈ విధంగా గూగుల్ షీట్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు కొత్తగా. ఫైల్లోకి వెళ్ళి మనం ఒక న్యూ షీట్ అనేది తీసుకున్నాం. ఫైల్లోకి వెళ్ళి న్యూ స్ప్రెడ్ షీట్, ఇంకోటి కొత్తగా షీట్ అనేది క్రియేట్ అవుతుంది. దీనికి మళ్ళీ మనం రీనేమ్ జస్ట్ ఒకసారి క్లిక్ చేసి రీనేమ్ ఇవ్వండి. స్టూడెంట్ 1 అని ఇచ్చాను, సేవ్ చేశాను. ఆటోమేటిక్ సేవింగ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు గూగుల్ డ్రైవ్లో చెక్ చేయండి. అడిషనల్గా ఇప్పుడు స్టూడెంట్ 1 అనేది ఇంకోటి క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా గూగుల్ డ్రైవ్లో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంటాయి. ఈ విధంగా షీట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మనం డేటాని ఎంటర్ చేయడానికి జస్ట్ సెల్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. మనం ఏ విధంగా అయితే ఎక్సెల్లో చేసుకుంటామో అదే విధంగా డేటా ఎంట్రీ అనేది షీట్లో కూడా చేసుకోవచ్చు. అలాగే మనం ఇంకొక రో అనేది యాడ్ అవ్వాలంటే జస్ట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ వన్ కాలం లెఫ్ట్ ఆర్ రైట్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇంకో కాలం అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎన్నైనా కానీ ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ రోజుకి లెంత్ అనేది ఎక్కువగా ఉంది, నేను తగ్గిస్తున్నాను. కార్నర్లో పట్టుకొని సైడ్కి డ్రా చేయొచ్చు, లేదంటే కనుక లెంత్ ఎక్కువదైతే కనుక సైడ్కి డ్రాగ్ చేయండి. ఈ విధంగా సెల్ లెంత్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అట్లాగే మనకి ఇప్పుడు షీట్ 1లో ఉన్నాం. మనం షీట్ 2ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది,
క్లిక్ చేయండి. యాడ్ షీట్ అనేది ఇంకోటి యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ షీట్ 2 అనేది యాడ్ అయింది. అలాగా మనకి ఎన్ని షీట్స్ కావాలనుకుంటే అన్ని షీట్స్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఈ షీట్ అవసరం లేదు అనుకుంటే వాటి మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిలీట్ అనే ఆప్షన్ని డిలీట్ చేయొచ్చు. ఈ విధంగా షీట్స్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా గూగుల్ ఫామ్ అనేది క్రియేట్ చేసి దాంట్లో డేటా అనేది ఎంట్రీ చేయవచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత కొత్త సమాచారం తెలుసుకున్నారని ఆశిస్తున్నాము. మేము అందిస్తున్న ఈ సమాచారం మీకు నచ్చి స్టూడెంట్స్కి, పబ్లిక్స్కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విఐపి స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఒక నిరంతర విద్యార్థి. విఐపి స్టూడెంట్ విత్ యూ, మీ జనతా అరుణ్ అండ్ టీమ్.